ఇంత పెద్ద ఖరీదైన ఎన్నికల్లో నాలాంటి కటిక దరిద్రులు అంటే కటిక పేదలైన ఈ పార్టీ పోటీ చేయాలి. ఈ పార్టీ పోటీ చేసే ఈ సమరంలో ఈ ప్రజల్ని ఓటు అమ్ముకోకుండా వాళ్ళ ఓటుతో వాళ్ళు రాజ్యం రావడానికి ఎంతో సైద్ధాంతికంగా ఇంకా ప్రజలకు నేర్పించే పరిస్థితి ఉంది. ఇంకా అంటే ఒకవైపు సైద్ధాంతికంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం, పరిపాలించే పాలకుల్ని దోషులుగా నిలబెట్టడం, ప్రజా సమస్యల్ని అనుక్షణం ప్రతి దగ్గర ఒక హాస్పిటల్, ఒక స్కూల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఒక అంగన్వాడీ కేంద్రం, ఒక బస్ స్టాండ్, గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ పర్మిషన్ పొందుతున్న ఆల్ ప్రైవేట్ సెక్టార్స్, అన్ని చోట్ల ప్రజలకి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ప్రజల కన్నీళ్ళన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వంతో సమరం చేసి, ప్రభుత్వాన్ని అడగకపోతే అది అంతే తయారై ఉన్మాదంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యల్ని తీసుకొచ్చి ప్రభుత్వంతో ప్రజలకు సేవ చేయించాలి అని ఒకవైపు సైద్ధాంతిక సిద్ధాంతం నేర్పుతూ రాజకీయ నిర్మాణం చేస్తూ, రాజకీయ నిర్మాణంతో రాజ్యాన్ని అందుకోవడానికి హై ఫామ్లో రాజకీయ చైతన్యాన్ని చేస్తూ అణగారిన వర్గాలని సమీకరించే యుద్ధం కోసం